తెనాలి పట్టణంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న కొలిపరకు చెందిన 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లెల శోభన్ బాబు, తుమాటి శ్యామ్ కుమార్, అమిరి ఆనంద్ కిషోర్, యార్లగడ్డ మహేష్, కంచెర్ల అవినాష్, పిల్లి సుధీర్, మండ్రు రాజేష్ కుమార్లను ముఠాగా ఏర్పడి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో 6 నెలల్లో 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 బైక్లను చోరీ చేశారు. వీటి విలువ 11 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రవంతిరాయ్ చెప్పారు. రీసెంట్గా నమోదైన బైక్ దొంగతనాల విషయంలోని పోలీసు వారు నిందితుల కోసం వెతుకుతూ ఉండగా 7 కుర్రవాళ్ళు 7 బైక్స్ తోటి మనకి దావులూరు అడ్డలోని కనిపించారు. వాళ్ళ వెహికల్స్ చెక్ చేయగా వెహికల్స్కి ఎటువంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేనందు కారణంగా వెహికల్స్ని మనం కంప్యూటర్లోని మన నెట్వర్క్లో చెక్ చేస్తే అవన్నీ కూడాను థెఫ్ట్కి గురికాబడిన వెహికల్స్గా గుర్తించాము, దొంగతనం కాబడిన వెహికల్స్గా. ఈ వెహికల్స్ రకరకాల పోలీస్ స్టేషన్స్లోని దొంగతనం కాబడ్డాయి. అలాగే వీరిని విచారించగా వీళ్ళ ఆధీనంలో మరొక 9 వెహికల్స్ కూడాను మనకి దొరికాయి. టోటల్గా వీళ్ళ దగ్గర నుంచి 7 దగ్గర నుంచి 16 బైకుల వరకు రికవరీ చేయడం జరిగింది. వాటి మొత్తం విలువ దాదాపు 11 లక్షల వరకు ఉంటుంది. ఈ ముద్దాయిల్లోని మనకి 3 ముద్దాయిల మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. గతంలోని గంజా కేసులోని ఒకరు, అలాగే దొంగతనం మరియు ఎక్స్టార్షన్ కేసులోని 2 నిందితులు ఉన్నారు. మొత్తంగా ఈ పథకం వీళ్ళు చేసిన 16 దొంగతనాలు కూడాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మొదలుకొని ఈ 6 మంత్స్ గ్యాప్లోని వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. అందులోని 11 కేసులు గుంటూరు జిల్లాలోని కొల్లిపర్ పోలీస్ స్టేషన్లో 4, తాడేపల్లిలోని ఒక 5 కేసులు, పెదకాకానీలో 1, తెనాలి 3 టౌన్లో 1, అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఉన్నాయి. బాపట్లలోనే ఉన్న బట్టిప్రోలు, కొల్లూరు మరియు పటమట పోలీస్ స్టేషన్స్, బాపట్ల జిల్లాలో బట్టిప్రోలు, కొల్లూరులోని ఒక 4 కేసెస్ ఉన్నాయి. అలాగే విజయవాడలోని పటమట, ఎన్టీఆర్ జిల్లాలో పటమట పోలీస్ స్టేషన్లోని కూడాను వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. టోటల్గా 16 బైక్స్ రికవర్ చేసి ఇవన్నీ కూడాను కోర్టుకి హాజరు పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని కూడాను రిమాండ్కి పంపించడం జరుగుతుంది.